ఇస్తారో వంశీ గారు ఇంట్రొడక్షన్ అయిపోయింది ర్యాంకింగ్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము, టైం సరిపోదు. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం శ్రీదేవి గారు. కిరణ్ గారు, కూటమిగా ఏర్పడ్డారు. టీడీపీ ఆల్రెడీ ర్యాంకింగ్స్ విషయంలో చాలా ముందుంది అండ్ జనసేన కూడా ఇవాళ నుంచి మొదలు పెడుతోంది. నెక్స్ట్ మీదేనా? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ దేశంలో శుభ సాయంత్రం అండి. ముందుగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పివిఎన్ మాధవ్ గారు, ఈరోజు నేను ఇప్పటి వరకు అధికార ప్రతినిధి కొనసాగుతున్నాను, మరోసారి అధికార ప్రతినిధిగా అవకాశం కల్పిస్తూ ఇందాక నియామక పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారికి, మాధవ్ గారికి, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ర్యాంకింగ్ విషయం ఎలా ఉన్నా, సేనతో సేనాని కార్యక్రమం మా మిత్రపక్షం అయినటువంటి జనసేన ఒక 3 రోజుల కార్యక్రమం, విస్తృత స్థాయి కార్యక్రమం, కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు సాధారణ కార్యకర్తలతో కూడా కలిసే విధంగా 3 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి మేధో మదనం చేసే విధంగా ఒక అవుట్కమ్ బేస్డ్ ఒక శిక్షణా తరగతులు అలాగే బహిరంగ సభ నిర్వహించుకోబోవటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా సేనాని పవన్ కళ్యాణ్ గారికి అలాగే జన సైనికులకి, వీర మహిళలందరికీ ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. అలాగే మరి ముఖ్యంగా వారి యొక్క సభ 30వ తారీఖు సభకి ప్రాంగణాలకి సంబంధించి మరి స్వాతంత్ర సమరయోధులు, గొప్ప వ్యక్తుల యొక్క పేర్లు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, లేదా కోటి రామ్మూర్తి నాయుడు గారు కావచ్చు, హెర్క్యులస్ ఆఫ్ ఇండియా కోటి రామ్మూర్తి నాయుడు గారి పేరు, శ్రీశ్రీ గారి పేరు, ఇలా గొప్ప గొప్పల పేర్లు, ప్రాంగణాల పేర్లు కూడా పెట్టారు. ఇది ఒక మంచి ఆలోచన దృక్పథానికి ప్రతీక. అలాగే ఈ రోజు వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ అలాగే ప్రజాప్రతినిధుల యొక్క సమావేశం కూడా నిర్వహించుకున్నారు. ఇది చక్కటి కార్యక్రమం. సో ఈ 3 రోజులు చాలా పండుగ వాతావరణం వారికి అద్భుతంగా జరుగుతుందని చెప్పి నేనైతే ఆకాంక్షిస్తున్నాను. ఇక ర్యాంకుల విషయానికి వస్తే, అంటే టీడీపీ అక్కడ పార్టీ పరంగా ఏ ర్యాంకులు ఏమి వాళ్ళు ఏం ప్రకటించలేదండి. వారు నియోజకవర్గాల్లో వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అనే విషయం గురించి టీడీపీ ఆల్రెడీ సర్వే చేస్తుంది, తెలుసుకుంటుంది. ఆ సర్వే ప్రకారం అసలు వేటు ఉంటుందా లేదా అనే విషయాన్ని చెప్తున్నారు. సో సేమ్ అదే బాటలో జనసేన కూడా. మరి అలా అనుకుంటే మీరు కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ ఎవరైనా ఉన్నా సరే, కార్యకర్తలు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ నుంచి అసలు ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉందనే విషయం మీరు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, మీకు కూడా ఉంటుంది కదా. తప్పనిసరిగా అండి, ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యంలో పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల యొక్క భిక్ష ద్వారానే ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. సో అందుకని ప్రజలకి మనం ఏ రకంగా అందుబాటులో ఉన్నాము అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక. అలా సమీక్షించుకోకుండా ఒక నియంతలాగా నేనేదో నా కొట్టౌట్ చూస్తే ఓట్లు వేస్తారు, నా పేరు చెప్తే ఓట్లు వేస్తారు అనుకునే బ్యాచ్ అయితే మేమైతే కాదు. తప్పనిసరిగా ఎందుకంటే సంవత్సరం దాటింది, 14 మాసాలు ముగిసిపోయినాయి, 15వ మాసంలో ఎంటర్ అయ్యాం. ఈ సందర్భంగా ప్రతి పార్టీ కూడా ఆ రకంగా సింహావలోకనం చేసుకుంటూ ఈ 14 మాసాల పాటు వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ కావచ్చు, లేకపోతే ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు చెప్తారు. అలాగే పార్టీ దగ్గర నివేదిక కూడా వాళ్ళు ముందు పెడతారు, దానికి చర్చిస్తారు. దీనిలో ఏ రకంగా వచ్చే సంవత్సరం ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం, ఎక్కడైనా కరెక్షన్స్ కావాలంటే కరెక్షన్స్ చేయటం, ఏదైనా ఇంకా మెరుగ్గా చేయాలంటే మెరుగ్గా చేయటం, ఇది ఒక మంచి స్ఫూర్తి. అది అన్ని పార్టీల్లోనూ తప్పనిసరిగా ఉండాలి. మా పార్టీలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి కింద వరకు తప్పనిసరిగా సమీక్ష ఎప్పుడు ఉంటదండి, ఎప్పుడు ఉంటది. అలాగే కదే ఈ రకంగా ఒక పేరు పెట్టుకుని సమీక్ష అనేది ఇప్పుడు వరకు జరగలేదు మా పార్టీలో. ఇక ముందేనా జరుగుతేమో చూస్తాను, ఎందుకంటే ఆ సమీక్ష ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, మంత్రుల యొక్క సమీక్ష, పనితీరు యొక్క సమీక్ష, ముందు మంత్రులు జరుగుతుంది సమీక్ష, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల సమీక్ష. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదంతోనే 164 సీట్లు మాకు రావడం జరిగింది ఎన్డీఏ కూటమి కండి. సో అందుకని అది వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయకుండా వారి యొక్క ఆకాంక్షలకి నిలబడే విధంగా ఏమాత్రం పొరపాటు, ఇప్పుడు మనిషి అయినాక కొన్ని పొరపాటు జరగవని నేను అన్నాం. ఆ పొరపాట్లు ఏమంటే వెంటనే సరిదిద్దుకొని ప్రజలకు చేరువయ్యే విధంగా ఏదైతే హామీలు ఇచ్చామో, ఏ ఆశలతో అయితే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఆశలను నెరవేర్చే విధంగా తప్పనిసరిగా వారిని సమీక్షించుకొని ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉంది. ఈ రకంగా జనసేన అనే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నారు. అలాగే తెలుగుదేశం కూడా ఒక ఆలోచన చేస్తుంది, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా అదే ఆలోచనలో ఉంది.
మేము ప్రజలతో ఉండే పార్టీలో అండి తప్పనిసరిగా ఆ యొక్క ఆలోచన విధానంతోనే ప్రజల యొక్క సేవ అన్నది కోణంతోనే ముందుకు వెళ్తాం. 3 రోజుల పాటు సమీక్ష కార్యక్రమం తీసుకున్నారు. అలాగే ఇప్పుడు మా మాధవ్ గారు పివిఎన్ మాధవ్ గారు బాధ్యత తీసుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా. వారు కూడా ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తారు. ఇంకా మాకు రాష్ట్ర కమిటీలు ఇప్పుడు పూర్తవుతున్నాయి. తప్పనిసరి దాని మీద చేస్తారు. ఇది మాత్రం మంచి పరిణామం. సేనానికి జన సైనికులు అందరికీ అభినందన శుభాకాంక్షలు. రైట్. వైసీపీ నాయకులు వాసు యాదవ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి వాసు గారు.